సో జేఎన్టీయూ అని కాకుండా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చేసరికి ఈ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఫెయిల్డ్ క్యాండిడేట్స్కి ఇవ్వటానికి, అంటే సగానికి సగం గ్రేడ్స్ వస్తే సరిపోతుంది, ఆ పద్ధతిని ప్రపోజల్ కింద వీళ్ళు పెట్టడం అయితే జరిగింది. అయితే చాలామంది స్టూడెంట్స్కి ఉన్న డౌట్ ఏంటంటే, ఇంతకుముందు కొన్ని రాష్ట్రాల్లో వచ్చేసరికి క్లాసులకు వెళ్ళే పని లేకుండా, ఎగ్జామ్స్ రాసే పని లేకుండా సర్టిఫికేట్ ఇస్తారు కదా. సో అవి సర్టిఫికేట్ కొనుక్కోవడం కదండి, ఆ టైప్లోనే ఇది కొనుక్కోవడం కింద వస్తుందా సర్టిఫికెట్ అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి ఇప్పుడు చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను, ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. దాంతోపాటు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్షాప్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది. ఇక టాపిక్లో పెడితే ఏంటంటే, ఈ గవర్నమెంట్ ఏదైతే ప్రపోజల్ తీసుకొచ్చిందో ఈ ఫెయిల్ అయిన క్యాండిడేట్స్కి సర్టిఫికేట్స్ ఇద్దామని చెప్పేసి, అది పాత రెగ్యులేషన్ వల్ల కొత్త రెగ్యులేషన్ వల్ల అందరికి కలిపే పెడతారు నాకు తెలిసి. ఎందుకంటే సగం అటు సగం ఇటు అయితే చేయరు. ఆ 160 క్రెడిట్స్ అనేది R18 వాళ్ళకి R22 వాళ్ళకి ఉన్నాయి కాబట్టి అవి ఎగ్జాంపుల్ కింద చూపించారు, కానీ అంతకుముందు వాళ్ళకి కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది మ్యాక్సిమం కూడా. ఎందుకంటే మరి ముందు పోయేది వాళ్ళేది కాబట్టి వేస్ట్ అయిపోతుంది కాబట్టి. అయితే ఇది సర్టిఫికేట్ పర్చేస్ కింద వస్తుందా అంటే, కొనుక్కోవడం కింద వస్తుందా అంటే కాదండి. అది రూల్ ప్రకారం ఒక సర్టిఫికేట్ ఇస్తా అన్నారు. అయితే అది పీసీఆ సిఎంఎం అన్నది పక్కన పెడితే సర్టిఫికేట్ అయితే జెన్యున్గానే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓపెన్ ఇంటరు, ఓపెన్ డిగ్రీ కట్టి రాస్తారు, ఓపెన్ 10th ఇలాంటివి డిస్టెన్స్ ఎడ్యుకేషన్స్. సో వాటికి సర్టిఫికేట్ మీరు క్లాస్ వెళ్ళే పని లేదు, ఎగ్జామ్స్ అప్పుడు రాస్తేనే కదా సరిపోయేది. సో అది దానికి ఎంత డిమాండ్ ఉందో, దానికి ఎంత వాల్యూ ఉంటుందో దీనికి కూడా అంతే వాల్యూ ఉంటుంది తప్ప ఇది కొనుక్కునే పద్ధతి అయితే కాదండి. దీనికి మీరు డబ్బులు ఏం ఛార్జ్ చేయరు, ఏం చేయరు. అయితే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూల్ కనుక వచ్చిందనుకోండి, వచ్చిన తర్వాత ఏమవుతుంది, మీరు ఇంతకుముందు క్రెడిట్స్ కౌంట్ చేస్తారు. మీ చేసిన తర్వాత గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్టు ఎలా అయితే రిలీజ్ అవుతుందో అలాగే మీ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది పలానా రోల్ నెంబరు, పలానా క్యాండిడేట్ నేము, ఇన్ని క్రెడిట్స్ ఉన్నాయని చెప్పేసి ఎలిజిబిలిటీ లిస్టు కాలేజీలకు పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఏం చేయాలి, వెళ్ళేసేసి ఇక వాటికి వాళ్ళు చెప్పిన విధి విధానాల ప్రకారం వాటిని సబ్మిట్ చేసి మీరు పీసీసీఎంఎంకి అప్లై చేసుకుంటే యూనివర్సిటీ వాళ్ళు కాలేజీలకు పంపిస్తారు. ఆ సర్టిఫికేట్ ఏదైతే ఉందో మరి పీసీసీఎంఎం అవుతుందా మరో సర్టిఫికేట్ అవుతుందా అని చెప్పేసి. అయితే దీనికి కూడా నాకు తెలిసి తత్కాల్ ప్రాసెస్ అయితే ఏమీ ఇవ్వకపోవచ్చును. మరి అసలు ఇది యాక్చువల్ నిజంగా జరుగుతుందా లేదా ప్రపోజల్ అవ్వదు. ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి వీళ్ళు ఇప్పుడు R18 బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బ్లూమ్ టాక్సానమీ అని చెప్పేసి ఓపెన్ బుక్ సిస్టమ్ పద్ధతి ఒకదాన్ని పెడదామని చెప్పేసి ట్రైల్ వేశారు. దానికి సంబంధించిన వర్క్షాపులు ఇవన్నీ కండక్ట్ చేయడం జరిగింది, కానీ అది సక్సెస్ కాలేదు. ఆ తర్వాత లాక్డౌన్ టైంలో ఆన్లైన్ ఎగ్జామ్స్ కొన్ని యూనివర్సిటీలు అవుట్ ఆఫ్ స్టేట్స్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినాయి కదా. సో ఆ పద్ధతిలో ఆన్లైన్ ఎగ్జామ్ ఎండ్ సెమిస్టర్ లాక్డౌన్ కాబట్టి కరోనా ఎఫెక్ట్ పెడదాం అనుకున్నారు, కానీ అది కూడా సక్సెస్ కాలేదు. లాక్డౌన్ అయిన తర్వాత పెట్టారు. మరి ఇది కనుక సక్సెస్ అవుతుందా అవ్వదా, ఎందుకంటే ఎక్స్పర్ట్స్ దగ్గర ఉన్న అభిప్రాయాన్ని వాళ్ళు సేకరించి ఆ తర్వాత దాని గురించి చెప్తారు. అంతేగాని ఎవరు కూడా దీన్ని నమ్ముకొని అయితే ఎగ్జామ్స్ వదులుకొని మాత్రం ఇచ్చేయద్దు దయచేసి ఎవరు కూడా. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, సార్ ఇది ఎప్పుడు ఇస్తారు ఏంటి అని చెప్పేసి. అప్పుడే ఉత్సాహం పెరిగిపోయింది స్టూడెంట్స్. నెగ్లిజెన్స్ మాత్రం చూపించవద్దు ఇక్కడ. మీరు ఉన్న పనిని వదులుకొని 2 పడవల మీద కాలు మాత్రం వేయద్దు. అది ఇస్తే ఆల్రెడీ ఆటోమేటిక్గా ఇచ్చేస్తారు, నో ప్రాబ్లం. కానీ ఇవ్వలేదు అనుకోండి, మన మీరు టైం వేస్ట్ అయిపోతుంది, ఈ 1 టైం ఛాన్స్లు రాయాల్సి ఉంటుంది. అందుకే నా మాట విని ముందు ఈ పని మీద కాన్సన్ట్రేట్ చేయండి, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఓకేనా.